చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఒక లేడీని చెట్టు కట్టేసి డబ్బులు వసూలు కోసం అని చెప్పేసి ఆయన హింస పెట్టారని చెప్పేసి న్యూస్లో బాగా వైరల్ అవుతున్నాయి. హోంమంత్రి అనిత్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారని తెలిసింది. ఏంటి సార్ ఇటువంటి ఘటనలకి ఎవరిని బాధ్యం చేయాలంటారంటే? ఇది ఎవరిని బాధ్యత చేయడానికి అవకాశం లేదండి. ఈ నాగరిక ప్రపంచంలో అనాగరిక చర్య ఎంత తెలివి తక్కువ చర్య అంటే, ఏదో కొన్ని డబ్బులు అప్పిస్తే అప్పు తీర్చలేదని ఎక్కడికో వెళ్ళిపోయారని వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో పని మీద వస్తే వాళ్ళని కట్టేసి డబ్బులు వసూలు చేయాలని ఆలోచించడమే అనాగరిక చర్య. ఇది ఎవరు చేసినా ఏ ప్రభుత్వంలో చేసినా ఇది 100% తప్పు. కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ స్పందించి వెంటనే ఆ బాధ్యులైన వాళ్ళని ఆదుకోవాలి. అలాగే ఎవడైతే ఈ చర్యకు పాల్పడ్డాడో వాడిని ఘోరాతి ఘోరంగా హింసించి కేసు పెట్టండి అని చెప్పేసి ఆ ఆర్డర్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అనిత్ గారు మాట్లాడారు. ముందు అర్జెంటుగా వాడిని ఎవడైతే ఉన్నాడో ఆయన పట్టుకురండి, జైలు వేయండి అని. అలా ఉండాలి ప్రభుత్వం అంటే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలాగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన తిట్టినట్టు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఒక సన్న ఎమ్మెల్యేగా ఉండి ఒక విధవాడు, వాడు నోట్లకు బూతులు మాట్లాడితే ఈ జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకుని ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు, చెవులు మూసుకుని ఉన్నాడు. అలాగే బోరగడ్డ అనిల్ అనేటువంటి ఒక పిచ్చి కుక్క రాష్ట్రంలో పడి అందరినీ తిట్టుతూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ దాకా వచ్చి చిన్నపిల్లలను కూడా తిట్టినప్పుడు ఆ కుక్కను అరెస్ట్ చేయకుండా అప్పుడు కూడా నోరు మూసుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి దరిద్రుడు. అందుకే వాస్తవంగా ఇవాళ 11 సీట్లు పడిపోయాడు వాస్తవంగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి భార్యను తిట్టినోడిని కిరణ్ ఏం చేశారు? జైలు వేశారా లేదా? సంస్కారం ఉన్నవాడు అదే చేస్తాడు. అలాగే ఈవేళ ఒక మహిళని కట్టేసి డబ్బులు ఇవ్వలేదని కట్టేసినప్పుడు వెంటనే స్పందించు, సీఎంతో సహా అందరూ స్పందించారు లేదా? ఎలా ఉండాలి స్పందన అంటే? అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా పడుకుని స్పందించకపోవడం, ఎక్కిలి నవ్వులు నమ్మడం, ఏమంటారు దాన్ని, సైకోయిజం అది. ఎవరినైనా తిడితే ఆనందించడం, ఆపోజిట్ పార్టీలను తిడితే. కాబట్టి ఈవేళ ఎందుకు పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. ఈవేళ ప్రభుత్వం స్థిరంగా ఉంది, సుస్థిరంగా ఉంది. కాబట్టి ఈవేళ ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి ఇమీడియట్లీ స్పందిస్తున్నారు. ఇప్పుడు సమాజం అన్న తర్వాత ఏదో సంఘటనలు జరుగుతుంటాయి కదా, ప్రభుత్వ స్పందన బాగుండాలా, సీఎం స్పందన బాగుండాలా. అంతేగాని రాజకీయ నాయకుడి స్పందన బాగుండకుండా ఎర్రళ్ళగా ఏ మూలన పడుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా అలాగే పడుకుంటే పడిపోతారు. ఇంకా అమ్మఒడి పడింది, ఒక్కొక్క కుటుంబానికి ఏకంగా ₹1,00,000 కూడా అలా వచ్చినాయి అన్నారు. ఒక కుటుంబానికి 50,000 వచ్చినాయి అన్నారు. అవును. సో అంటే ఈ అమ్మఒడి పథకం రిలీజ్తో కొంచెం అంటే పథకాలు ఇవ్వలేదు అని గొడవ చేసిన వారికి ఒక సరైన సమాధానం చెప్పినట్టు అయిందంటారా? ఖచ్చితంగానండి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తూనే ఉన్నారు, బాబు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, వచ్చి ఒకటి పుటప్ చేసుకుంటూ వస్తాం, ప్రతి పథకం ఇస్తాం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తున్నారు. అలాగే ఇది 3వ పథకం. వచ్చిన వెంటనే ₹1000 పెంచినటువంటి వృద్ధాప్య పెన్షను, వచ్చిన తర్వాత కొన్ని నెలలకే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన వెంటనే ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పునటువంటి వేసినటువంటి కూటమి ప్రభుత్వం. ఇంకా వాళ్ళకి ఏం కనపట్ల. ఇప్పుడు ఎవడో చచ్చిపోవడం చెప్పి ఎవడో ఆత్మహత్య చేసుకున్నాడు, వాడి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఎందుకు? వాడికి వెళ్ళి ఒక ఎర్రినో నవ్వి వచ్చేస్తాడు. కుటుంబానికైనా 10 లక్షలు 20 లక్షలు ఇస్తాడా? ఇవ్వడు. అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారు? కూడా ఉన్నటువంటి గోండాలు రౌడీలే కదా, ఆయన కూడా ఉండేది, ఫ్యాక్షనిస్టులు ఉంటారు మహా ఉంటే. వాళ్ళకి గందరగోళం చేసి ఆడిని కొట్టి ఈయన కొట్టి రోడ్డు మీద పడ్డం, ఆని తిట్టడం, ఈయన తిట్టడం, ఎవడో చచ్చిపోతే ఎవరినో తిట్టడం, ప్రభుత్వాన్ని తిట్టడం, పోలీసులు తిట్టడం, ఇదే కదా అతనికి ఆనవాయి. అంటే జగన్ ఆపుకోవడానికి ట్రై చేస్తున్నారు. మొన్న పొద్దుల్లో వచ్చిన జనాన్ని చూసి టీడీపీకి భయం పట్టుకుంది అని చెప్పేసి. ఎలక్షన్ టైమా ఆయన ఆపితే భయపడ్డానికి? మరి ఎందుకు 4 సంవత్సరాలుగా ఎందుకు ఈ గొడవలు చేసేస్తున్నారండి? హెలికాప్టర్లో పగలు కొట్టేస్తున్నారు ఈ సన్నాసులు. వీళ్ళకెలా పర్మిషన్ ఇస్తారు? హెలికాప్టర్లో పడగొట్టేసి ల్యాండ్ ఆర్డర్ నమ్మో అతలాకుతలం చేసేసి రౌడీజాలు చేసి సోడాలు పగలగొట్టి ఇటు ఇలాంటి చేస్తుంటే ఎవడు పర్మిషన్ ఇస్తాడు? అరే నువ్వేనా రాజకీయంగా వెళ్ళి అన్యాయం జరుగుతుంది, అరే నీకు అవకాశం ఉండి అసెంబ్లీకి వచ్చి వాళ్ళు 6 గ్యారెంటీ ఇచ్చారు, పోరాటం చేయరా బాబు అంటే పనికిమాలిన పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఏ లాభం? సో అమ్మఒడి మంచి ఫలితాన్ని ఇచ్చిందంటారా? అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కనుమరుగైపోయాడు. ఇంకా 3 పథకాలు ఇవ్వాలి. 3వ పథకానికే జగన్మోహన్ రెడ్డి కనుమరుగైపోయాడు. ఇంకా 3 పథకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? ఉండడు. ఖచ్చితంగా ఇస్తారు. అప్పట్లో 15,000 ఇచ్చారు, ఈ ఏకంగా ₹1,00,000 ఒక కుటుంబానికి అందరి పిల్లలకి ఇవ్వడం చాలా. అప్పట్లో 15,000 ఇచ్చి ₹2,000 స్కూల్ అభివృద్ధికి తీసుకున్నారు, వీళ్ళు కూడా తీసుకున్నారు. దాన్ని ఏం తప్పేం కాదు. కాకపోతే ప్రతి బిడ్డకి ఇచ్చారండి. కుటుంబంలో ఉన్న అందరి పిల్లలకి ఇచ్చారు కాబట్టి డబ్బులు ఒక్కొక్కరికి 60,000 వచ్చాయి, 40,000 వచ్చాయి.
₹1,00,000 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కొన్ని కుటుంబాలకు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు, వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది అంటారా? ఎక్కువ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కుటుంబాల కంటే ఇంకా ఎక్కువ కుటుంబాలకు ఇచ్చారు. ఇంకా ఎవరైనా రాకపోతే ఇమ్మీడియట్లీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మేము ఇమ్మీడియట్లీ స్పందిస్తామని చెప్తున్నారు. అదే వాళ్ళేం దాపరికం ఏం లేదే. ఇప్పుడు లోకేష్ బాబు చెప్పాడు, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చాలు, ఇమ్మీడియట్లీ మీ ఇంటికి వస్తాయని చెప్పాడు. అందుకంటే ఎవరైనా ఏం చెప్తాడండి?